something is missing in the class. That energy I need. దీన్ని ఫ్లవర్ అని కూడా అంటారు. దీనికి అంటే బంప్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదంట. ఏంటి ప్రియా మీ పిల్లలు ఎప్పుడు చూసినా షర్ట్ లేకుండా ఉంటారా అని సిల్వర్ ప్లే బటన్ రావాలి ఇయర్ లో 100K ఫ్లవర్స్ రావాలని పేరెంట్ టీచర్ కి వెళ్ళి కొంతమంది ఏం మాట్లాడాలో టీచర్ తో సైలెంట్ గా వచ్చేస్తుంటారు. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతరం వ్లాగ్స్. టైం చూస్తే 7:30 అవుతుంది. ఈ రోజు మా పిల్లలకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. నిజం చెప్పాలంటే 5కి లేచి మంచిగా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా, కానీ లేట్ అయిపోయింది. నా విజన్ బోర్డ్ చూసి నాకే సిగ్గేస్తుంది. సిల్వర్ ప్లే బటన్ రావాలి ఇయర్ లో 100K ఫ్లవర్స్ రావాలని పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని ఇలా లేట్ లేస్తే ఇలా జస్ట్ షోకి పెట్టుకున్నానా, ఏదో డెకరేటివ్ ఐటమ్ లాగా అట్లా బోర్డు తగిలించుకున్నానా, నన్ను నేను తిట్టుకున్న గెల్ట్ లాగా అనిపించింది. సో అయితే అయింది. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి షూట్ స్టార్ట్ చేస్తా. ఆ స్పోర్టివ్నెస్ నాది నాకు నచ్చింది. లేచాక గ్రీన్ టీ తాగి పెసరట్టు తిని ఈ వీడియో స్టార్ట్ చేస్తా. యాక్చువల్లీ మీకు ఆ బేబీ కనిపించవు ఎందుకంటే షూట్ చేయలేదు కాబట్టి. రెడీ అయ్యే టైంలో ఈ డ్రెస్ వేయాలా, ఆ సాక్స్ ఎక్కడ అని ఒకటే కన్ఫ్యూజన్. మా ఇంట్లో నైటే ఇవన్నీ సెట్ చేసుకొని ఉంటే ఎంత బాగుండు, ఈ హడావిడి ఉండకపోతే అనిపించింది. ఫైనల్లీ ఎలా అయితే రెడీ అయిపోయాం. రండి ఇంకా లేట్ చేయకుండా స్కూల్ కి వెళ్తాం. పేరెంట్ టీచర్ కి వెళ్ళి కొంతమంది ఏం మాట్లాడాలో టీచర్ తో సైలెంట్ గా వచ్చేస్తుంటారు. ఎలా ఉంటారంటే వారికి చాలా విషయాలు అడగాలని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం రాదని తెలుగులో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారని భయపడి ఏం అడగాలని అలా సైలెంట్ గా విని వచ్చేస్తుంటారు. ఇంకొందరు ఎలా ఉంటారంటే అవసరమైన డౌట్లు అన్ని అడిగి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల గురించి అడగకుండా వచ్చేస్తుంటారు. అడగాలో ప్రిపేర్ లేక తెలుగు ఇంగ్లీష్ ఆ పక్క పెడితే ఏం క్వశ్చన్స్ అడగాలి అనేది ప్రిపేర్ ఉండాలి. సో 5 క్వశ్చన్స్ రెడీ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్న బాబు ఉన్నాడు, ఆయన ఫుడ్ తింటుండా, మెయిన్ గా ఆయన హెల్త్ ఇంపార్టెంట్. చిన్నోడు కాబట్టి ఆయన ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఆయన ఏది ఇష్టపడతాడు అండ్ ఎందులో డల్ గా ఉన్నాడు. ఏంటంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని చెప్పడం, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం అలాంటివి ప్రయత్నిస్తూ ఉంటాం. సో మనము అడిగే క్వశ్చన్స్ అనేవి ముందే రెడీ పెట్టుకోవాలి. That energy I need. If he is there, then only I used to run back of him. In Devansh స్కూల్ కి వెళ్తే చాలు ఏంటంటే అందరూ సెక్యూరిటీ దగ్గర నుంచి రిసెప్షన్ దగ్గర నుంచి అందరు ఎంత అంటే అంత భవాన్స్ ఎంత ఇష్టపడుతున్నారు. భవాన్స్ ఫేమస్ అయిపోయిండు స్కూల్లో. వీళ్ళు ఏంటి ఇంత చిన్న అబ్బాయిని స్కూల్లో వేసారు ఏంటి అనేసి అనుకున్నారు స్టార్టింగ్ లా, కానీ కాకపోతే ఎప్పుడైనా భవాన్స్ రాకపోతేనే అసలు రాలేదా అని అందరు మిస్ అవుతారంట. అందరు చెప్తున్నారు. మస్తు హ్యాపీగా అనిపించింది. మెయిన్ గా స్కూల్ కి వచ్చింది ఇంత ఏదో చదువుతున్నాడా లేదా ఇవన్నీ అబ్జర్వ్ చేయడం కోసం కాదు. అంటే ఆయన మంచి తింటుండా లేడా, చిన్న అబ్బాయి కదా, ఎపిటైట్స్ స్మాల్ ఉంటుంది. అంటే కొంచెం తింటారు, తినగానే మళ్ళీ ఆకలి అవుతుంది, ఫుడ్ లేదంటే క్రాంకీగా బిహేవ్ చేస్తారు. సో అందుకోసం అడుగుదామని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఫుడ్ నాప్ టైం 2 hours ఇస్తున్నారంట. నిద్ర అంత అవసరం లేదు, 2 hours అవసరం లేదు, 1 hour ఉంచండి అని చెప్పడానికి వెళ్ళిన. సో ఇవన్నమాట. ఇంకా నెక్స్ట్ పెద్ద అబ్బాయి స్కూల్ కి
పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్పేసి దోశ పోయమంటే ఇక చూడండి దోశ మొత్తం ఖరాబ్ అయ్యి కానీ బాగుంటుంది పెసరట్టు దోశ కదా. డూ యూ లైక్ చట్నీ? వాట్ యు ఆర్ సేయింగ్? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. వాట్ యు వాంట్? స్కూల్ నుండి ఇంటికి రాగానే ఫస్ట్ ఆకలి ఇంకా ఆగక పెసరట్టు తినేసాము. ఇక ఆ ఎనర్జీతోని మా వారు పని మొదలు పెట్టారు. చూడండి ఇక్కడ చైనీస్ మనీ ప్లాంట్ కి ఎండిపోయిన ఆకులు కట్ చేస్తున్నారు. మొన్నే తెచ్చాము దీన్ని. అసలు మనీ ప్లాంట్లు పెట్టడమే కాదు, ఇంటికి మనీ కూడా రావాలి కదా. జస్ట్ కిడింగ్. ఇక ఈ చిట్టి చామంతి ఇంకా స్కూల్ నుండి పిక్కొచ్చి పెట్టిన మొక్క, ఇవన్నీ చూడండి ఎలా ఎదిగాయో. నిజం చెప్పాలంటే ప్లాంట్ కేర్లో నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు, బట్ ఏదో అలా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు మెయింటైన్ చేస్తా. యాక్చువల్గా రీసెంట్గా మా ఇంట్లో పెద్ద వాస్తు డిస్కషన్ జరిగిందండి నాకు తరుణ్కి. ఫస్ట్ ప్లాంట్స్ అన్ని సెమిషిల్లో ఉంటుండే అని వెస్ట్ వాల్ దగ్గర పెట్టాము, కానీ వాస్తు ప్రకారం సెట్ అవ్వట్లే అని ఒక్కటే గొడవ మరి. సో ఫైనల్లీ హైట్ ఉన్న చెట్లు క్రీపర్స్ అన్ని వేస్ట్లోనే ఉంచాము, కానీ ఈ మందారం రోసెస్ మాత్రం సౌత్ ఈస్ట్లో పెట్టాము, అక్కడే ఉండాలంట. మా ఇంట్లో మ్యాక్సిమం పూల చెట్లే ఎక్కువ అండి, ఇండోర్ ప్లాంట్స్ కూడా తక్కువ. ఫైనల్గా చూడండి ఆ కట్టింగ్ చేశాక ఈ లోటస్ టబ్ చూస్తే కొత్త ఆకులు వస్తున్నాయి. అబ్బా, ఇలాంటి చిన్న చిన్న గ్రోత్ చూస్తుంటే మనసుకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇంటి వెనకాల మేము ప్లాంట్స్ కేర్ చేస్తూ లోపలికి వెళ్ళి మా చిట్టి పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చా. చూస్తే ఇద్దరు బట్టలు లేకుండా ఇలా సమ్మర్ లుక్ లో కనిపిస్తున్నారు. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఏంటి ప్రియా మీ పిల్లలు ఎప్పుడు చూసినా షర్ట్ లేకుండా ఉంటారా అని. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఊళ్ళకి వాటర్ అంటే పిచ్చి అండి. ఛాన్స్ దొరికితే చాలు వెళ్ళి ఆ ట్యాప్ ఆన్ చేసి తడుస్తూనే ఉంటారు. రోజుకు 10 సార్లు తడుస్తారు. ఇంకా ఎన్నిసార్లు అని బట్టలు మార్చుతారు చెప్పండి. అందుకే పోనీలే అని అప్పుడప్పుడు ఇలా వదిలేదాం, ఆటోమేటిక్ గా స్నానం అయిపోతుంది, బట్టలు ఉతికే పని కూడా తప్పుతుంది కదా. ఏమంటారు పేరెంట్స్? మీ ఇంట్లో మా కూడా ఎంతేనా? చాలా మంది మనీ ప్లాంట్ పెడతారు, కానీ ఎక్కడ పెడితే మనకు అసలైన బెనిఫిట్స్ వస్తాయి. బెనిఫిట్స్ అంటే గ్రోత్ కానీ ప్రాస్పరిటీ కానీ వస్తాయి అనేది చాలా మందికి తెలియదు. సౌత్ ఈస్ట్ లో కానీ నార్త్ లో కానీ పెట్టాలి, నార్త్ ఈస్ట్ లో అస్సలు పెట్టకూడదు. సో మాకు సౌత్ ఈస్ట్ లో చెట్లకి 2-3 రోజులకు ఒకసారి వాటర్ వేయాలి. ఎప్పుడు వాటర్ వేయాలని ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ లేయర్ ఇట్లాగా చూడాలి, ఎలిపెట్టి చూడాలి. చూడకపోయినా కూడా మనకు కొంచెం ఎండినట్టుగా ఉంటే వాటర్ వేసుకోవాలి, అప్పుడు మంచిగా ఉంటాయి చెట్ల గ్రోత్ అని చెప్పేసి. ఇక ఈవినింగ్ గ్రీన్ టీతో రిలాక్స్ అవుదామని బయట కూర్చున్నా. టాక్ టు ద కెమెరా బట్ డోంట్ పుల్ దిస్. ఓకే, ఆయన కనిపిస్తే చాలు నాకు ఏదో ఒక పని గుర్తొస్తుంది. యాక్చువల్గా ఈ దండం అనేది చెట్ల కానుతుందని చెప్పేసి అటు కట్టుమంటే అది కూడా ఈరోజు విప్పేసిండు, రేపు మూలలు ఇంకో సైడ్ కొడతాడంట. ఇది మా ఆయనకు పని చెప్తే ఎట్లుంటుంది అంటే అప్పులను అప్పులు అడుక్కున్నట్టు ఉంటుంది. సరే అని టీ తాగుతుంటే అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించను మా వారు, నాకేదే అన్నారు. వెంటనే మా పిల్లలు కూడా మమ్మీ నా కూడా అని ఎగబడ్డారు. ఒక్కసారి నేను ఏదైనా తినేటప్పుడు ఇలా షేర్ చేయడం కొంచెం చిరాకు అనిపిస్తుంది, కానీ వాళ్ళ కడుపుల కన్నా నాకు ఎక్కువ ఏముందిలే అనిపిస్తుంది. సో అందరం షేర్ చేసుకున్నాం. ఇక్కడైతే గ్రీన్ ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట. దీన్ని చూడండి, నేను ఎటు వెళ్ళినా అది నన్ను ఫాలో అవుతూ అక్కడే వస్తుంది. దీన్ని ఫ్లవర్ అని కూడా అంటారు. దీనికి అలా తలపైన పఫ్ అంటే బంప్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదంట వాస్తు ప్రకారం. ఈ ఫిష్ ఇంట్లోనే దృష్టి దోషం పోతుంది, ఇంకా వెల్త్ అండ్ లక్ని అట్రాక్ట్ చేస్తుందని అంటారు. చూడడానికి క్యూట్గా ఎంత బాగుంది కదా, లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది. నైట్ అయ్యేసరికి మా పెద్దోడు మా చిన్నోడు పడుకున్నారు. నేను అండ్ దేవాన్ష్ నైట్ షిఫ్ట్ మొదలు పెట్టాము. ఇక్కడ ఎడిటింగ్ కూడా రీసెంట్గా సర్దుకున్న. వాస్తు ప్రకారం సౌత్ వెస్ట్ మూల కార్నర్లో కూర్చొని నార్త్ అంటే కుబేర స్థానం వైపు చూస్తూ వర్క్ చేస్తున్నా. ఇలా కూర్చుంటే కెరీర్ గ్రోత్ బాగుంటుందంటారు. మరి ఇలాంటి రిజల్ట్స్ వస్తాయో చూడాలి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ ఇంట్లో కూడా గార్డెనింగ్ గొడవలు, పిల్లల అల్లరి ఇలాగే ఉంటాయా? కామెంట్స్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.